హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖలో 1488 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అసలు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎందుకు భర్తీ చేస్తున్నారు, ఎప్పుడు భర్తీ చేస్తున్నారు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు యాక్సెస్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ మొత్తం. సో పూర్తి సమాచారం పరిశీలిస్తే, ఏదైతే కారుణ్య నియామకాల ద్వారా గత ప్రభుత్వంలో కరోనా ద్వారా దాదాపుగా 2744 మంది మరణించడం అయితే జరిగింది. సో అప్పుడు కొంతమందికి ఉద్యోగాలు అయితే కల్పించారు. ఇంకా 1488 మంది ఉద్యోగాలు అయితే కల్పించాల్సిన అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్గా మా పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని పిఆర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అయితే మొరపెట్టుకోవడం జరిగింది, పంచాయతీరాజ్ శాఖ వారు. సో దాంతో అధికారులతో మాట్లాడి సో ఆ పవన్ కళ్యాణ్ గారు ఆమోద ముద్ర అయితే వేయడం జరిగింది ఆ ఫైల్కి. ప్రజెంట్ ఆర్థిక శాఖకు అయితే పంపడం జరిగింది. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే వేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అది మనకు త్వరలోనే అయిపోయే అవకాశం ఉంది. సో అయిన వెంటనే ఈ 1485 మందిని పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకైతే ఉద్యోగాలు అయితే కల్పించే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎం, అలాగే సర్వేయరు, ఇంజనీరింగ్ అసిస్టెంటు వాళ్ళ అర్హతల ఆధారంగా వీఆర్ఓ పోస్టులు కూడా కల్పించడం జరిగింది. సో ప్రజెంట్ ఇక్కడ ఆ పోస్టులే వ్యాకన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటినే వాళ్ళకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏమి ఇస్తారు ఏమనేది మనకు ఫైనల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ఓకే. సో నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చెప్పి నిరుద్యోగులు అడుగుతున్నారు. సో మీకు ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా మనకు ఆ నోటిఫికేషన్ అయితే పెండింగ్ పడింది. అది ఈ మంత్ 31 ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అప్పటిలోపల కంప్లీట్ చేయాలని చెప్పి జీవోలు అయితే ఉంది. సో అది అయిన తర్వాత ఏదైనా వస్తుందా ఏమనేది అయితే చూడాల్సి అయితే ఉంది. మిగిలిన నోటిఫికేషన్స్ కూడా దీనిపైనే ఆధారపడి ఉంది కాబట్టి సో ఇది కంప్లీట్ అయిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాతే మిగతా నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ నిరుద్యోగులు కంటిన్యూస్గా ట్విట్టర్లో నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అడగండి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఆ పోస్టులన్నీ ఎప్పుడు భర్తీ చేస్తాను, అటవీ శాఖలో 600 పైగా పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ట్విట్టర్లో అయితే అడగండి ప్రతి ఒక్కరు కూడా. సో మనకు అటవీ శాఖలో ఉద్యోగాల కోసం చాలా రోజులుగా నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.